மாலை பூமாலை ஜோடி கொடுத்தாடு சொல்லு ஜோடி கொடுத்து சுடற்கொடியே சொல்பாவை பாடி அல்லவல்ல பல்வளையாய் அதனை వెంగడవర్కన్నై విధియన్నై మాతం అంకడవా వనమే భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పించుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. 18వ పాశురంలో ఉండే విశేషాలని పాశురాన్ని అనుసంధించుకుని తర్వాత తెలుసుకుందాం. తిరుప్పావై దివ్య ప్రబంధం రహస్యత్రయ అర్థాన్ని విశదీకరిస్తూ ఉన్నది అనేది బేసిక్ ప్రిన్సిపల్. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. నిన్నటి వాసరంలో మనం దానికి అనుగుణంగా అష్టాక్షరీ మహామంత్ర ప్రస్తావన చేయడం జరిగింది. గోదాదేవి అష్టాక్షరీ మహామంత్రం, ఆ మంత్రాన్ని ప్రసాదించేటటువంటి ఆచార్యుడు, ఆ మంత్రం చేత తెలియబడేటటువంటి పరమాత్మ, ఆ మంత్రార్థం యొక్క పరమావధి అయిన భాగవత శేషత్వం అనేటటువంటి 4 విషయాలు వరుసగా 4 పాదాల్లో మనకి తెలియజేయడం జరిగింది. నందగోపాలుడు ఆచార్యుడు, యశోదాదేవి తిరుమంత్రం, శ్రీకృష్ణ భగవానుడు మంత్రార్థం, ఆ మంత్రార్థం యొక్క పరమావధి బలరాముడు. ఇది మనం అనుకున్నాం. ఇప్పుడు ఈ వేళ ద్వయమంత్రంలో ఉండేటటువంటి విషయాన్ని మనకు స్పష్టం చేస్తున్నారు గోదాదేవి. తిరుమంత్రం, ద్వయం, శ్రీకృష్ణ చరమ శ్లోకం అనేటటువంటి 3 కూడా వేరువేరు అర్థాలను చెప్పవు, ఒకే అర్థాన్ని వివరిస్తూ వెళ్తాయి. ఒక మంత్రంలో వ్యక్తం కానటువంటి విషయాన్ని ఇంకో మంత్రం, ఇంకో మంత్రంలో వ్యక్తం కానటువంటి విషయాన్ని ఇంకొక మంత్రం, ఇంకొక రహస్యం శ్రీకృష్ణ చరమ శ్లోకం అనేటువంటి రహస్యం మనకి తెలియజేయడం కోసమే వచ్చాయి. అందువల్లే ఈ 3టిని మనం అనుసంధానం చేసుకుంటాం. అన్ని అర్థాలు ఒకే మంత్రంలో వ్యక్తమైపోతే ఇంకొక మంత్రాన్ని మనం అనుసంధానం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత లేదు. అయితే మొదటి మంత్రంలో ఉండే అర్థమే తిరుమంత్రంలో అన్ని అర్థాలు ఉన్నాయి. సకలార్థాలు తిరుమంత్రంలో ఉన్నాయి. ఎందువల్ల? సర్వం అష్టాక్షరాంతస్థం అని పెద్దలు చెప్పారు. అష్టాక్షరి అనేటటువంటిది అన్ని అర్థాలని ఇస్తుంది. అన్ని అర్థాలను ఇవ్వగలిగినటువంటిది, మనకు కావలసినటువంటి తత్వహిత పురుషార్థాలను ప్రతిపాదించేటటువంటి మంత్రం అని చెప్పడం వల్ల తిరుమంత్రంలో అన్నీ ఉన్నాయి. కొన్ని మనకి వ్యక్తంగా తెలియదు, శబ్దం చేత చెప్పబడని అర్థాలు అర్థం వల్ల తెలియబడతాయి. అది ఏమిటి? ఏ అర్థం తిరుమంత్రంలో మనకి స్పష్టంగా గోచరించడం లేదు. అర్థం చేత ఏ అర్థం తిరుమంత్రంలో తెలియబడేటువంటి అర్థాన్ని వివరించడం కోసం ద్వయమంత్రం వచ్చింది అంటే లక్ష్మీ సంబంధం. మన సంప్రదాయంలో చాలా ప్రధానమైనటువంటి విషయం. మనకి శ్రీ సంప్రదాయం అని పేరు. ఎందువల్లంటే లక్ష్మీదేవిని ప్రధానంగా కలిగినటువంటి సంప్రదాయం. నారాయణుణ్ణి ఆశ్రయించాలి అనేటటువంటిది వేదాంత తత్వం. పరతత్వం ఎవరో అతన్ని ఆశ్రయించవలసింది అని వేదాంతం చెబుతూ ఉన్నది. జగత్కారణమే ఉపాస్యుడు అని.
జగత్కారణంగా ఉండేటువంటి వాడే ఉపాసించదగినటువంటి వాడు. ఆ జగత్కారణ తత్వం ఎవరు అంటే శ్రీమన్నారాయణుడే అని నారాయణ అనువాకం మొదలైనటువంటి శుభాలోపనిషత్తు, నారాయణ అనువాకం మొదలైనటువంటి అన్నీ కూడా స్పష్టం చేస్తుంది. అయితే ఆ పరతత్వంగా చెప్పబడేటటువంటి శ్రీమన్నారాయణుడు ఎటువంటి వాడు, ఎటువంటి పరతత్వం అది అంటే లక్ష్మీ విశిష్టుడైనటువంటి వాడు. ఆ పరతత్వం ఎటువంటిది? లక్ష్మీ విశిష్టమై ఉంటుంది అని. అందుకే ఇదే పద్ధతిని మనకి నమ్మాళ్ళవార్లు కూడా తిరువాయుమొഴി ప్రబంధంలో అనుగ్రహించారు. ఇదే పద్ధతిని ఏం చేశారు? తిరువాయుమొഴి ప్రబంధం ఉయర్వర ఉయర్నర అనేటటువంటి దశకం అది. ఆ దశకంలో భగవంతుడు సర్వజగత్తుకు కారణమైనటువంటి వాడు, చేతనాచేతనముల యొక్క స్థితి ప్రవృత్తులకన్నిటికీ కూడా మూలమై ఉండేటటువంటి వాడు, అంతటా వ్యాపించి ఉండేవాడు, అన్నిటికీ ఆధారమై ఉండేటటువంటి వాడు నిరూపించిన తర్వాత అటువంటి నారాయణుణ్ణి ఆశ్రయించవలసింది అని రెండవ దశకంలో మనకి ఉపదేశిస్తారు నమ్మాళ్ళవార్లు. వీడిమిన్ముత్తవం అనేటటువంటి దశకంలో మనకి ఉపదేశించడం జరిగింది. మొదటి దశకంలో జగత్కారణతత్వాన్ని ఆశ్రయించవలసింది అని చెప్పారు. ఆ జగత్కారణతత్వం శ్రీమన్నారాయణుడు అనేటటువంటి విషయాన్ని రెండవ దశకంలో చెప్పారు. మూడవ దశకంలో ఆ శ్రీమన్నారాయణుడు ఎటువంటి వాడు అంటే తిరువుడయడిగళ్ నలంకజల్వణంగి, తిరువుడయడిగళ్ లక్ష్మిని కలిగినటువంటి స్వామి. అడిగల్ అంటే స్వామి అని అర్థం. ఈ మొదటి దశకంలో రెండవ దశకంలో తెలియబడేటటువంటి పరతత్వమైన నారాయణుడు ఎటువంటి వాడు? లక్ష్మీ విశిష్టుడైనటువంటి వాడు అని చెప్పి, ఆ విధంగానే ఇక్కడ గోదాదేవి ఏం చెబుతూ ఉన్నది అంటే, నిన్న తిరుమంత్రంలో ఉండేటటువంటి అర్థాన్ని తెలియజేసి ఆ తర్వాత ద్వైమంత్రంలో మనకి స్పష్టపడేటటువంటి భగవంతునకు ఉండేటటువంటి లక్ష్మీ సంబంధాన్ని ఈ వాచనంలో వ్యక్తం చేస్తూ ఉన్నది. అందువల్ల ఈ ప్రబంధానికి చాలా విలక్షణమైనటువంటి స్థానం ఉన్నది సంప్రదాయంలో. ఎంబెరుమానార్ ఉహంద పాట్టు అని దీనికి పేరు. భగవద్ రామానుజుల వారికి తిరుప్పావై జీయర్ అని పేరు. ఎప్పుడూ కూడా మరి వారు తిరుప్పావై ప్రబంధాన్ని అనుసంధానం చేసుకుంటూ అందులో ఉండేటటువంటి అర్థాలని మననం చేసుకోవడం వారికి నిత్య అనుష్ఠానంగా ఉండేది. ఒక రోజున దీనికి సంబంధించి ఐతిహ్యాన్ని చెప్పుకొని అప్పుడు పాశురంలో పెడదాం. ఈ ప్రబంధంలో ఈ పాశురానికి ఉండేటటువంటి గొప్పతనాన్ని తెలుసుకుందాం. ఈ ఐతిహ్యాన్ని మీరు వినే ఉంటారు అందరూ కూడాను. ఎందుకంటే ఈ ప్రబంధము కొత్తది కాదు, ఈ పాశురము కొత్తది కాదు, ఈ పాశురంలో ఉండే అర్థాన్ని మీరు వినడం అంతకంటే కొత్తది కాదు. భగవద్ రామానుజుల వారు మొదట్లో భిక్షకి యాచిస్తూ భిక్షను తీసుకుంటూ ఉండేవారు. తర్వాత కొన్ని కారణాల చేత భిక్ష తీసుకోవడం మానేసి మరి స్వయంగా మఠం ఒకటి ఏర్పాటు చేసుకుని అందులో కావలసినటువంటి వారికి అవసరమైనటువంటి పదార్థాలను అక్కడే తయారు చేసి ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని కారణాల చేత. ఆ విధంగా వెళ్ళేటప్పుడు పెరియనమ్మ గారి ఇంటి దగ్గరికి వెళ్ళారు. ఆ విధంగా భిక్ష కోసం వెళ్ళేటప్పుడు ఈ ప్రబంధాన్ని అనుసంధానం చేసుకుంటూ పెరియనమ్మ గారి ఇంటికి వెళ్ళేసరికి వారి మామూలు అలవాటు ప్రకారం తిరుప్పావై ప్రబంధాన్ని అనుసంధానం చేసుకుంటూ వెళ్ళారు.
పెరియనమ్మ గారి ఇంటి ముందుకు వెళ్ళేసరికి ఈ పాసురాన్ని అనుసంధానం చేసుకుంటున్నారు. రామానుజుల వారు వచ్చారు అనే సంగతి తెలుసుకుని పెరియనమ్మ గారి కుమార్తె భిక్షం తీసుకుని ఆమె వచ్చారు. వచ్చేసరికి మీరేం అనుసంధానం చేసుకుంటున్నారు? ఈ పాసురంలో ఉండేటువంటి 16 విరలి உன் மைத்துனன் பேர் வாட செந்தாமரக்கையா சீரார் వలయళిప్ప వందు తిరవాయి అని అంటూ ఈ గోదాదేవి ఇప్పుడు ఈ పాసురంలో, అమ్మా నీలాదేవి, నీ చేతిలో ఉండేటువంటి గాజులు గలగలా అని శబ్దం చేస్తూ ఉండగా నువ్వు వచ్చి తలుపులు తెరవవలసింది అని ప్రార్థించేటటువంటి సూక్తులు ఉన్నాయి. వాటిని అనుసంధానం చేసుకుంటున్నారు. వాటిని అనుసంధానం చేసుకునే సమయంలో సరిగ్గా అదే సమయంలో పెరియనమ్మ గారి కుమార్తె తలుపులు తెరిచారు. రామానుజుల వారు పాశురాన్ని అనుసంధానం చేసుకోవడమే కాదు, ఆ పాశురంలో ఉండేటువంటి అర్థాన్ని కూడా భావన చేస్తున్నారు. ఆ భావన విశేషంతో వారికి ఏమి గోచరించింది అంటే, సాక్షాత్తు లీలాదేవి వచ్చారు. గలగలమని శబ్దం చేసుకుంటూ తలుపులు తెరువు అని పాశురంలో ఉండే అర్థాన్ని అనుసంధానం చేసుకుంటున్నారేమో. అదే సమయానికి పెరియనమ్మ గారి కుమార్తె తలుపులు తెరిచే సందర్భాన్ని చూడగానే సాక్షాత్తు లీలాదేవి వచ్చింది తమను అనుగ్రహించడం కోసం అని అనుకుని అక్కడే మూర్ఛపోయారు. పెరియనమ్మ గారి కుమార్తె కంగారు పడిపోయి లోపలికి పరిగెత్తుకు వెళ్ళిపోయారు. వెళ్ళి తండ్రి గారితో ఈ విషయాన్ని చెప్పారు. పెరియనమ్మ గారు, ఓహో అదే సంగతి, అయితే ఈ పాశురాన్ని అనుసంధానం చేసుకుంటున్నారన్నమాట రామానుజుల వారు అని అనుకున్నారు. కొంచెం సేపటికి రామానుజుల వారు సేద తీరారు. తర్వాత భిక్ష తీసుకుని వెళ్ళారు, అది వేరే విషయం. ఆ విధంగా భగవద్ రామానుజుల వారికి సంబంధించినటువంటి ఒకానొక ఐతిహ్యం కూడా ఈ పాశురానికి సంబంధించి పెద్దలు ప్రస్తావన చేస్తారు. ఇంబిరుమానారు ఉహంత పాటు అని ప్రియవాచ్యాన్నులై తమ వ్యాఖ్యానంలో అనుగ్రహిస్తారు. అది ఈ పాశురానికి ఉండేటటువంటి విషయం. ఈ పాశురాన్ని అనుసంధానం చేసుకుని క్లుప్తంగా కొన్ని విషయాలను మాత్రం అనుసంధానం చేసుకుంది. పొందు మదగడిత్తన్ ఓడాద తోళ్వలియన్ నందగోపాలన్ మరుమகளே நப்பின்னாய் கந்தங்கமழும் குழலி கடதிரவாய் வந்தெங்கொங்கோழி அஜத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினகான் வந்தார் விரலி உன் மைத்துனன் பேருகாட செந்தாமரக்கையார் சீரார் வலையிழிப்ப వందు తెరవాయి మహింది ఎలోరింబావాయి. నిన్నటి పాశురంలో గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మని నిద్రలేపడం జరిగింది. భాగవత పురస్సరంగా శ్రీకృష్ణ పరమాత్మని ఆశ్రయించారు. శ్రీకృష్ణ పరమాత్మ అంత మాత్రంతో శ్రీ పరమాత్మ యొక్క అనుగ్రహం లభిస్తుంది అని చెప్పేస్తే సంప్రదాయార్థం పూర్తిగా చెప్పినట్లు కాదు కదా. ఏ విధంగా అయితే భాగవతుల యొక్క పురుషకారం మనం తరించడానికి అవసరమో, ఆచార్యుల యొక్క పురుషకారం అవసరమో, ఆ విధంగానే మనకి లక్ష్మీ పురుషకారం కూడా చాలా ఆవశ్యకం. లక్ష్మీ పురుషకారం లేనిదే భగవంతుడు మనని అనుగ్రహించే అవకాశం లేదు. అందువల్లనే ద్వైమంత్రంలో శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపంచే అని లక్ష్మితో కూడుకున్నటువంటి నారాయణుడిని ఆశ్రయిస్తున్నాను అని మొదటి వాక్యం చెబుతూ ఉన్నది. ఈ శేషత్వం అనేది తిరుమంత్రంలో అకారం చేత చెప్పబడినా అక్కడ లక్ష్మీ సంబంధం అనేది వ్యక్తంగా చెప్పబడలేదు. అక్కడ చెప్పబడినటువంటి భగవంతునికి ఉండే లక్ష్మీ సంబంధం అనేటువంటి ధర్మం, శ్రీయపతిత్వం అనేటువంటి ధర్మం ఇక్కడ ఈ పాశురంలో వ్యక్తం చేస్తున్నారు. ద్వైమంత్రార్థాన్ని మనకు దృష్టిలో పెట్టుకుని పోదాలి. ఆ విధంగా లక్ష్మీ విశిష్టుడుగా ఉండేటటువంటి పరమాత్మని ఆశ్రయిస్తే తప్ప మనకి మనం చేసేటటువంటి భగవదాశ్రయణం అనేది ఫలవంతం కాదు అని చెప్పడమే ఇందులో ఉద్దేశం. అయితే ఇక్కడ కొన్ని
సామాన్యంగా మనం పెద్దలు తెలియజేసేటటువంటి కొన్ని విషయాల్ని స్మరించుకుందాం. ఇవన్నీ చాలాసార్లు మీరు వినే ఉంటారు. ఈ జీవుడు భగవంతునకు శేషం. భగవంతుని ఆశ్రయిస్తే తప్ప ఇతడు ధరించడు. భగవద్గీతలో స్వయంగా చెప్పాడు పరమాత్మ. దైవీహ్యేష గుణమయీ మమ మాయా దురచ్చయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అని శ్లోకం. మామేవ అని ఏవక. దైవీహ్యేష గుణమయీ, త్రిగుణాత్మకమైనటువంటి ఈ మాయ, ఈ సంసారం, ఈ ప్రకృతి సంబంధం అనేటటువంటిది దైవీ, దివ్యమైనది. అందువల్ల భగవంతుని యొక్క సంకల్పం చేత ఏర్పడినటువంటిది. ఆయా కర్మలకు అనుగుణంగా వారికి తగినటువంటి సుఖ దుఃఖాలని ఏర్పాటు చేసినటువంటి వాడు పరమాత్మ. ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి వాడు పరమాత్మ. ఈ జగత్తులో ఉండేటువంటి వ్యవస్థనంతటిని కూడా పాపపుణ్య రూపమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి తగినటువంటి కర్మల ఫలాన్ని ఆయా జీవులు అనుభవించవలసింది అనేటటువంటి ఒక నియమాన్ని ఏర్పాటు చేసినటువంటి వాడు, దాన్ని పరిపాలించేవాడు పరమాత్మ. కనుక ఈ సంసార చక్రం అనేది, సంసార చక్ర వ్యవస్థ అనేది సంసార తంత్రవాహి అని పేరు భగవంతుడు. సంసారం అనేటటువంటి ఒకనొక వ్యవస్థను వహించేవాడు, నిర్వహించేవాడు. అటువంటి పరమాత్మ అన్నప్పుడు అందువల్ల ఈ సంసారం అనేటటువంటి దైవి భగవత్ సంకల్పానికి అధీనమై నడిచేటటువంటిది. ఇటువంటి సంసారం అనేది, సంసార బంధం అనేది తొలగాలంటే దురచ్చయ, అది ఎవరి వల్ల స్వప్రయత్నం చేత దాటడానికి సాధ్యం కాదు. అది నా సంకల్పవశం చేతే ఏర్పడినది గనక అది నా సంకల్పవశం చేతే తీరాలి. ఏది మరి ఏ వ్యాధి ఏ కారణం చేత వచ్చిందో ఆ దానికి తగినటువంటి మందు పడితేనే ఆ వ్యాధి తీరుతుంది. భగవత్ సంకల్పం వల్ల ఏర్పడినటువంటి సంసారం అనేది ఆ సంకల్పం నివృత్తి అయితే తప్ప ఏ విధంగా తీరుతుంది? భగవంతుడే తన సంకల్పాన్ని విరమించుకోవాలి. చాలులే, వీళ్ళు పడినటువంటి బాధ చాలు, ఇంతకాలంగా పడిన బాధ చాలు, ఇతన్ని నేను స్వీకరిస్తాను అనేటటువంటి ఒకనొక సంకల్పం భగవంతుడికి ఏర్పడాలి. అప్పుడే అతడు ధరించే అవకాశం ఉన్నది, శరణాగతి చేసినటువంటి వాడు. అందువల్ల ఏం చెప్తున్నాడు? మామేవ ఏ ప్రపద్యంతే, నన్నే ఎవరు ఆశ్రయిస్తారో, ఇంకోరిని ఆశ్రయిస్తే లాభం లేదు. మాయామేత అంతరంతితే, ఈ మాయను దాడుతున్నారు, ఈ సంసారాన్ని దాడుతున్నారు అని భగవద్గీతలో చెప్పాడు. ఇది వేదంలో చెప్పబడినటువంటి విషయమే. యో వై వేద తముహదేవం ఆత్మబుద్ధి ప్రసాదం ముముక్షుర్వై శరణమహం ప్రపంచే అని వేద పురుషుడు కూడా భగవంతుడిని శరణు వేడాడు. ముముక్షువుగా ఉండేటటువంటి వాడు భగవంతుడిని శరణు వేడవలసింది అని మనకి దారి చెప్పాడు. ఆ విధంగా ఉన్నప్పుడు మధ్యలో ఈ లక్ష్మీదేవి ఎందుకు? మనం శరణాగతి చేయవలసింది భగవంతుడిని. పురుషార్థ ప్రదాత భగవంతుడు. మనకి భగవంతుడికి నేరుగా సంబంధం ఉన్నది, శేషశేషి భావం ఉన్నది. రక్షించగలిగేటటువంటి సామర్థ్యం, జ్ఞానం, శక్తి ఇదంతా కూడా భగవంతుడికి ఉన్నాయి. ఇవన్నీ ఉండేటప్పుడు లక్ష్మీ సంబంధం ఎందుకు ఉండాలని అనుకోవాలి అంటే, జీవస్వరూపాన్ని చూసినా భగవంతుని స్వరూపాన్ని చూసినప్పటికీ లక్ష్మీ సంబంధం అవసరం. జీవుని స్వరూపం చూస్తే ఇతడు అనాదిగా చేసినటువంటి ఘోరమైన పాపాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఒక్క క్షణంలో కోట్లాది జన్మలు అనుభవించినా తీరనంతటి పాపాన్ని చేస్తాడు ఈ జీవుడు. పరమాత్మ ఎంతో కరుణ కలిగిన వాడైనప్పటికీ వీడు చేసినటువంటి కర్మలను చూస్తే అతడికి సహజంగా ప్రభువు గనక, ఈ సంసారం అనేటటువంటి తంత్రాన్ని, వ్యవస్థను రక్షించేవాడు గనక ఇతడికి ఒక్కొక్క సమయంలో రక్షించాలనే భావం మానేసి ఇతన్ని శిక్షించాలి అనేటువంటి అభిప్రాయం కలగచ్చు. సర్వతంత్ర స్వతంత్రుడు గనక అతడికి కరుణ లేకపోలేదు. కానీ ఒక్కొక్క సమయంలో తండ్రి గనక ఆయనకి కరుణతో పాటుగా హితకామి కూడా కనుక, హితాన్ని కోరేవాడు కనుక
సంతానం హితాన్ని కోరేటటువంటి తండ్రి ఏ విధంగా అయితే అవసరమైతే తన సంతానాన్ని దండించేటటువంటి దానికి కూడా సిద్ధపడతాడో ఆ విధంగా కూడా పరమాత్మ దండించడానికి కూడా సిద్ధపడచ్చు. అప్పుడు పక్కన ఉండి లక్ష్మీదేవి తగినటువంటి మంచి మాటలను భగవంతునకు చెప్పి తద్వారా జీవుడు బాగుపడేటట్టుగా చేసేటటువంటి స్వభావం కలిగినది, కరుణా స్వభావురాలు. ఆమెకు నిగ్రహం అనేది తెలియదు. కరుణాం లోకమాతరం అని కరుణే మూర్తీభవించినటువంటి స్వభావం కలిగినది కనుక ఆమె యొక్క పురుషకారం అనేది చాలా ఆవశ్యకం. పురుషకారం అంటే ఏమని అర్థం చెప్పారు? పురుషనోతి ఇది పురుషకార. భగవంతుణ్ణి పురువు అధికంగా ఇచ్చేవాడిగా చేస్తుంది. కర్మ ఫలానికి ఇవ్వవలసినటువంటి ఫలం ఏదైతే ఉందో అంతకంటే మించినటువంటి ఫలాన్ని భగవంతుడు ఇచ్చేటట్టుగా చేస్తుంది అని భగవంతుడి విషయంలో పురుషకారానికి అర్థం. పురు అగ్రగమనే అని ఈ జీవుడు ముందుకెళ్ళేటట్టుగా భగవంతుడి యొక్క స్వభావాన్ని చూసి భయపడి అయ్యో అతడు నన్ను క్షమిస్తాడో క్షమించడో అని భయపడవలసిన అవసరం లేకుండా ఆయన కరుణామయుడు, నువ్వు వెళ్ళి ఆశ్రయించినట్టయితే ఆయన నేను తప్పకుండా క్షమిస్తాడు, నువ్వు సంకోచం లేకుండా వెళ్ళి ఆశ్రయించు అని జీవుడికి చెప్పి, మరి ఆశ్రయించినటువంటి జీవుడిని మీరు రక్షించకపోతే ఎలాగూ, వారికి దిక్కెవరు మీరు కాకపోతే అని చెప్పి భగవంతుడితో చెప్పి ఈ విధంగా ఇద్దరిని ఘటింపజేసేటటువంటి ఘటకురాలు కనుక ఈ విధమైనటువంటి లక్ష్మీ పురుషకారం అనేది చాలా ఆవశ్యకం. శ్రీరామాయణంలో కానీ ఇంకా అనేకమైనటువంటి శాస్త్రాల్లో కానివ్వండి, పాంచరాత్ర శాస్త్రంలో కూడా లక్ష్మీ పురుషకారేణ నిర్దిష్ట బ్రహ్మర్షి బొమాపిచ మతం హ్యేత నాణ్యత లక్షణం భవేత్ అని పరమాత్మ కూడా చెప్పాడు. లక్ష్మి యొక్క స్వభావం, ఆమె యొక్క స్వరూపం పురుషకారమే. ఇదే నాకు ఇష్టం. ఆమె యొక్క పురుషకారం పూర్వకంగా వచ్చి ఆశ్రయించినటువంటి వాడిని స్వీకరించడమే నాకు ఇష్టం. మమాపిచ మతం హ్యేత చెప్పాడు పరమాత్మ. ఆ విధంగానే శ్రీ శబ్దం కూడా ఇదే అర్థాన్ని చెబుతూ ఉన్నది. శ్రీ అనేటటువంటి శబ్దం లక్ష్మీ శబ్దానికి వాచకాలు ఎన్ని ఉన్నప్పటికీ శ్రీ అనేటటువంటి నామం అనేది శ్రీరిత్యేవచ నామదే భగవతి బ్రూమః కథం త్వాంబయం. శ్రీ అనే నామాన్ని కలిగిన దాని నీ వైభవం అంతా శ్రీ అనేటటువంటి నామం చేతనే తెలియబడుతున్నదమ్మా. ఈ వైభవాన్ని ఏ విధంగా స్తుతించగలమని ఆడవందారు అన్నారు. అటువంటి లక్ష్మీ వైభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ లక్ష్మీదేవికి ప్రతినిధిగా ఈ అవతారాన్ని బట్టి ఒక్కొక్క ఈ నీలాదేవిని పురుషకారం కోసం గోదాదేవి ప్రార్థన చేస్తూ ఉన్నది ఈ పాశురంలో. ఈ ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్కరు ప్రాధాన్యాన్ని కలిగి ఉంటారు. వైకుంఠంలో అయితే ముగ్గురు, వ్యూహంలో అయితే ఇద్దరు, అవతారాల్లో అయితే ఒక్కొక్క అవతారంలో ఆయా అవతారాన్ని అనుసరించి ఒక్కొక్కరు ప్రధానంగా ఉంటారు. రామావతారంలో లక్ష్మీ స్వరూపుడిగా ఉండేటువంటి సీతాదేవి ప్రధానం. వరాహావతారంలో భూదేవి ప్రధానం. ఆమె ముఖ్యమైన ఆమె కోసం అవతారాన్ని ఎత్తాడు కనుక. కృష్ణావతారంలో నీలాదేవి ప్రధానం. నీలా కులేన సదృశి తవ రుక్మిణీశ అంటారు కొరతాళ్వాన్ కూడా. నీలా కులేన సదృశి, యాదవ వంశంలో పుట్టినప్పటికీ, క్షత్రియ వంశంలో పుట్టినప్పటికీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ వసుదేవునకు కుమారుడుగా పుట్టినప్పటికీ అక్కడ ఒక్కరోజు కూడా ఉండకుండా రాత్రికి రాత్రి బయలుదేరి గొల్లకులానికి వచ్చేసాడు. గొల్లవాడిగానే పెరిగాడు. ఆయన అభిమానించింది గొల్లకులం. అహంవో బాంధవో జాత అని ఆయన గోవర్ధనోద్ధరణ సందర్భంలో అందరితో చెప్తాడు, నన్ను మీలో ఒకటిగా చూడవలసింది, మీకు నేను బంధువును అని. అందుచేత ఆయన అభిమానానికి, ఆయన అభిప్రాయానికి తగినటువంటి కులం గొల్లకులం కనుక మరి ఆ గొల్లకులంలో పుట్టినటువంటి నీలాదేవిని వివాహం చేసుకున్నాడు. అందువల్ల ఆ అవతారానికి తగినట్టుగా ఉండేటటువంటి అవతారంలో ముఖ్యమైన మనిషి నీలాదేవి కనుక ఇక్కడ నీలాదేవికి నప్పిన్నయ్యని పేరు అరవంలో. నప్పిన్నయ్య అనే పేరుతో నీలాదేవి కృష్ణావతారంలో అవతరించిందని, ఆమెను పరమాత్మ వివాహం చేసుకున్నాడని మనకి
వృత్తాంతాలు అవి కూడా ఉన్నాయి. ఆళ్వార్లు నీలాదేవిని ప్రధానంగా కృష్ణావతారాన్ని అనుసంధానం చేసేటప్పుడు రుక్మిణీదేవికి సంబంధించినటువంటి అనుసంధానం చాలా తక్కువ, లేకపోలేదు, ఉంది, కానీ నీలాదేవికి సంబంధించినటువంటి అనుసంధానమే ఎక్కువగా మనకి కనిపిస్తుంది. అందువల్లనే ఆ అవతారంలో నీలాదేవి ప్రధానమైనది అని నిర్ణయం చేశారు పెద్దలు. అందువల్ల ఇక్కడ నీలాదేవిని ప్రార్థన చేస్తున్నారు. చూద్దాం కొన్ని విశేషాలు చూద్దాం. உந்து மதகளித்தன் ஓடாத தோல்வலியன் నందగోపాలన్ మరుమగడే అని మొదటి సంబోధన. ఉందు మదగళిత్తన్ ఓడాద తోల్వలియన్ నందగోపాలన్. ముందుగా ఏం చెబుతున్నారు? నీలాదేవిని సంబోధించడానికి ముందుగా నందగోపాలుణ్ణి యొక్క వైభవాన్ని స్తుతిస్తున్నారు. నందగోపాలుడు ఎటువంటి వాడు? ఉందు మదగళిత్తన్, మదధారలు సేవించేటటువంటి ఏనుగులను కలిగినవాడు. ఓడాద తోల్వలి, ఎవరికి కూడా ఎవరి చేతిలోనూ ఓడిపోనటువంటి బాహుబలాన్ని కలిగినటువంటి వాడు. అటువంటి వాడు నందగోపాలుడు. ఇప్పుడు స్తుతించవలసింది నీలాదేవిని. ఆమె గొప్పతనాన్ని స్తుతిస్తే బాగుంది, ఆమె ప్రసన్నరాలు అవుతుంది. ఆ విధంగా కాకుండా నందగోపాలుడిని స్తుతించడం ఏమిటి? ఇది ఇక్కడ ఎందుకు ఈ ఆవశ్యకత? నందగోపాలుడిని స్తుతించడం అంటే ఎవరికి ఏ మాట ఇష్టమో ఆ మాట చెప్తే వాళ్ళకి ఆనందం కలుగుతుంది. ఈమె నీలాదేవి ఎటువంటిది అంటే పతివ్రత కదా, కులసతి కదా. కులసతిగా ఉండే వారికి తమకి గౌరవం అని ఎప్పుడు అనుకుంటారు? ఏ విధంగా సీతాదేవి అన్నదో చూడండి అని అంటూ సీతాదేవి సుందరకాండలో శిశుప వృక్షం కింద హనుమ ఉండేటప్పుడు సమయంలో హనుమంతుడితో తన గురించి ప్రస్తావన చేస్తూ స్నుషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపిన అని అంటుంది. నేను ఎవరిని ముందుగా ఏ విధంగా ఏ సంబంధాన్ని పురస్కరించుకొని తను పరిచయం చేసుకున్నది? శత్రు సైన్యాలకు ప్రతాపాన్ని కలిగించేటటువంటి దశరథనకు కోడలను అని చెప్పి, ఫలాని ఇంటి వారి వివాహం అయిన తర్వాత పుట్టింటి సంబంధాన్ని చెప్పుకుంటే పతివ్రతకు గొప్ప కాదు. మా మామగారు ఇంతటి గొప్పవాడు, నా భర్త ఇంతటి గొప్పవాడు అని చెప్పుకుంటే పతివ్రతకు గౌరవం. ఆ విధంగానే ఇక్కడ నీలాదేవికి సంతోషం కలగాలి కనుక ఈ గోదాదేవి ఏం చేస్తున్నది అంటే మరి శ్రీకృష్ణ పరమాత్మకు తండ్రి అయినటువంటి నందగోపాలుని వైభవాన్ని స్తుతిస్తూ తద్వారా ఆమెకు సంతోషాన్ని కలిగించే ప్రయత్నాన్ని చేస్తుంది. సరే, బాగుంది. నందగోపాలుడికి ఏనుగులు ఉన్నాయండి. నందగోపాలుడికి ఎన్నో ఆవులు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, పశు సంపద ఉంది అంటే అర్థం ఉంది. సరే, వాడి జాతి క్షత్రియ జాతి కాకపోయినా ఒక ప్రభువు గనక ఒక గ్రామాన్ని, ఒక చోటిని రక్షించేటటువంటి వాడు కనుక అవసరమైతే శత్రువులను ఓడించగలిగినటువంటి బలపరాక్రమాలు కలిగిన వాడు అండల్లో కొంతవరకు అర్థం ఉంది. కూర్వేల్ కొలుందుళిలని ప్రారంభంలోనే మనకి మొదటి పాసురంలోనే గోదాదేవి చెప్పింది. ఎల్లప్పుడూ కూడా బల్యాన్ని ధరించేవాడు, బల్యం అనేది ఆయనకు ఆయుధంగా ఉండేది అని చెబుతూ ఉన్నది. అందువల్ల బాగానే ఉంది, అది కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. ఈ ఏనుగులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటేట రెండు రకాలుగా సమన్వయం చేసి అర్థం చెప్తారు పెద్దలు. ఇక్కడ ఏనుగు ఏనుగు అంటే ఎవరండి? ఎవరో కాదు, శ్రీకృష్ణుడే ఒక గున్న ఏనుగు. శ్రీకృష్ణుడు అందమైన గున్న ఏనుగు. అటువంటి గున్న ఏనుగు వంటి శ్రీకృష్ణుడిని కలిగిన వాడు కనుక, మదించిన గున్న ఏనుగు వంటి వాడు, అటు అందంగా ఉండేవాడు, అటువంటి బలాన్ని కలిగిన వాడు కనుక పరమాత్మ కొంత మొదకడెత్తనని అంటూ ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ గోదాదేవి ఆ విధంగా అన్నదా అంటే
దానికి ఒక ప్రమాణాన్ని చూపించి సమర్థిస్తారు. మరి గోదాదేవి ఇంతకుముందు ఈ విధంగా అనుంటే కదా ఇక్కడ ఈ విధంగా అర్థం చెప్పడానికి అవకాశం ఉన్నది అని అనుకుని నాట్యారి తిరుమొഴി అని ఒకనొక ప్రబంధం, గోదాదేవి అనుగ్రహించినటువంటి ఒకనొక ప్రబంధం. ఆ ప్రబంధంలో వారణమాయిరం అనేది ఒక దశకం. ఆ దశకం గోదాదేవి తన వివాహ వృత్తాంతాన్ని కలగని, శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి తనని వివాహం చేసుకున్నాడు అని కలగని, ఆ కళలో చూసినటువంటి దృశ్యాలన్నింటినీ కూడా తన చెలికత్తెతో చెప్పేటటువంటి సందర్భం మనకి ఆ భాషలలో కనిపిస్తుంది, ఆ దశకంలో కనిపిస్తుంది. ప్రారంభంలో దశక ప్రారంభం ఎలా ఉన్నది అంటే, వారణమాయిరం సూழవలం செய்தி நாரணன் நம்பி நடக்கின்றான் ఎన్నిద వారణమాయిరం సూழ, 1000 ఏనుగులు చుట్టూ ఉండగా ఆయన పెళ్లికి వచ్చాడు. గోదాదేవిని వివాహం చేసుకోవడం కోసం వచ్చాడండి. ఎలా వచ్చాడు? 1000 ఏనుగులు వెంట రాగా వచ్చాడు. అంతే అంటే మరి నందగోపాలుడికి ఏనుగులు ఉన్నాయా లేదా? ఉన్నట్టే కదా. అది ఒకటి. రెండవది, ఇక్కడ వారణమాయనం సూళ అంటే అర్థం ఏమిటో తెలుసా? 1000 ఉన్న ఏనుగుల్లాంటి తోటి బాలకులు ఉన్నట్ట శ్రీకృష్ణ పరమాత్మ వెంట. శ్రీకృష్ణ పరమాత్మ ఒక గుణ ఏనుగు అయితే, ఆయన వెంట ఉండేటటువంటి ఆయన స్నేహితులు ఒక్కొక్కడు ఒక్కొక్క గుణ ఏనుగు వలె ఉన్నారు. అందువల్ల 1000 మంది స్నేహితులతో కలిసి చూడండి. ఈ రోజుల్లో 1000 మంది పెళ్లికి స్నేహితులతో కలిసి వస్తే ఎవరు భరించగలరు చెప్పండి? ఆ రోజులు కనుక సరిపోయింది అనుకోవాలి. ఆ విధంగా ఇక్కడ గుందుమద హడితన్ అంటే మదజలాన్ని సేవించేటటువంటి ఏనుగులను కలిగిన వాడు అని. రెండవది ఏమిటంటే, ఎట్లా వచ్చింది నందగోపాలుడికి ఏనుగులు అంటే, వసుదేవుడు నందగోపాలుడు పూర్వం నుంచి స్నేహితులే. వారిద్దరికీ కూడా స్నేహం ఉన్నది, బాల్య స్నేహం ఉన్నది. నందగోపాలుడు తన సంపద, రాజు కనుక, ఆయన ప్రభువు కనుక ఆయన దగ్గర ఎన్నో ఏనుగులు ఉండేవి. ఆ గజ సంపద నందగోపాలుడు కూడా ఇచ్చి ఉంటాడు. అందులో ఏమీ ఆ విధంగా భావించడంలో ఇబ్బంది ఏం లేదండి. అందువల్ల నందగోపాలుడి దగ్గర ఏనుగులు ఉన్నాయని భావించడంలో కూడా ఏ విధమైనటువంటి అవరోధం లేదు. ఆ విధంగా మనం చెప్పుకోవడంలో ఇబ్బంది ఏం లేదు అన్నారు. ఆ విధంగానే ఓడాద తోల్వరియన్ నందగోపాలన్ మరుమగడే అన్నారు. అనేసరికి నీలాదేవి ఉరకలేదు, పలకలేదు. పలకలేదు ఏమిటమ్మా? ఎందుకు పలకలేదంటే, సరే బాగానే ఉంది, ఈ ఊళ్ళో నందగోపాలుని కోడళ్ళు కాని వారు ఎవరున్నారు కనుక, శ్రీకృష్ణ పరమాత్మ తనకు భర్త కావాలని కోరని గోపిక అంటూ రేపల్లిలో ఎవరైనా ఉన్నారు? అందరూ పరమాత్మని వరించిన వారే కదా. అటువంటప్పుడు అందరూ నందగోపాలుడికి కోడళ్లే కదా అవుతారు. అందుకని అని భావించి ఈమె మాట్లాడి ఉండదు అని చెప్పి పేరు పెట్టి పిలుస్తున్నారు. నా పిన్న, లేకపోతే పేరు పెట్టి పిలవడం అనేది మరి మంచి పని కాదు. వాస్తవానికి పెద్దల్ని పెట్టి వెళ్ళేటప్పుడు పేరు పెట్టి ఆత్మనామ గురువర్నామ నామాది కృపణశ్చ శ్రేయస్కామః నగృహ్ణీయాత్. పెద్దల్ని దగ్గరికి వెళ్ళినప్పుడు వారిని పేరు పెట్టి పిలవకూడదు. వారిని స్వామి అని, అయ్యగారు అను, ఏదో ఒక విధమైనటువంటి గౌరవవాచకంతో పిలిచి వారితో మనం చెప్పవలసిన మాటలు చెప్పడం సరిగాని, చిన్నపిల్లల్ని పేరు పెట్టి పిలిచినట్టుగా పెద్దవారిని పేరు పెట్టి పిలవకూడదు. సరే, ఈమెకు విషయం తెలియాలి కదా అని నా పిన్నాయ్ అని అంటూ నీడాదేవి, ఓ నీడాదేవి అని ఆమెకు ఉండేటటువంటి వ్యవహార నామాన్ని దృష్టిలో పెట్టుకుని పిలుస్తూ ఉన్నారు. సరే అయింది. అప్పటికీ మాట్లాడలేదు. మాట్లాడకపోతే అప్పుడు ఆమెకు ఉండేటటువంటి వైభవాన్ని తెలియజేస్తున్నారు. కందన్ కమజుం కుజలీ,
కందం కమజం కుడలి. అంటే పరమాత్మను వశం చేసుకోవడానికి తగినటువంటి దేహ సౌందర్యాన్ని, ఆత్మ సౌందర్యాన్ని కలిగిన దానివి నువ్వు. సుగంధం పరిమళించేటటువంటి కేశపాశాన్ని కలిగిన దానివి నువ్వు. ఉత్తమ జాతికి సంబంధించినటువంటి స్త్రీ కేశపాశానికి ఒక విలక్షణమైనటువంటి సుగంధం ఉంటుంది. మామూలుగా కేశాలకు దుర్గంధం ఉంటుంది. కానీ ఉత్తమ జాతికి సంబంధించినటువంటి వారి కేశాలు సుగంధంతో పరిమళిస్తాయి అని సాముద్రిక శాస్త్రం చెబుతూ ఉన్నది. అందువల్ల ఇక్కడ ఈ విధంగా గోదావరి చెప్పడం ద్వారా ఏం చెబుతూ ఉన్నది? నీలాదేవి యొక్క హస్త సాముద్రిక లక్షణ పరిపూర్తిని చెబుతూ ఉన్నది. సుగంధం పరిమళించేటటువంటి కుళరి కేశపాశాన్ని కలిగిన దానివి నువ్వు సరిగా పరమాత్మకు సరిపోయేటటువంటి లక్షణాన్ని కలిగిన దాని, ఏమాత్రం తీసిపోని దాన్ని. మనకి లక్ష్మీదేవిని గురించి భగవద్ రామానుజుల వారు శరణాగతి గద్య ప్రారంభంలో లక్ష్మిని శరణాగతి చేస్తూ భగవన్ నారాయణ అభిమత అనురూప రూప అని అంటూ భగవంతుడికి అభిమతమైన అనురూపమైన, భగవంతునకు ఇష్టమైన, భగవంతునకు తగిన, భగవంతుని యొక్క వైభవానికి ఏమాత్రం తీసిపోని వైభవాన్ని కలిగినది లక్ష్మీదేవి. ఆ విధంగానే ఇక్కడ కృష్ణావతారంలో కూడా నీలాదేవి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రధాన మహిషి గనక ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వైభవానికి ఏమాత్రం తీసిపోని సర్వగంధ సర్వరస అని పరమాత్మ చెప్పబడుతున్నాడు. ఆ విధంగానే ఈమె కూడా ఎందుకు ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు? ఈమెకు ఉండేటటువంటి ఆ సౌందర్యాన్ని, ఈ సుగంధం పరిమళించేటటువంటి కేశాన్ని కలిగిన దాన అని చెప్పడంలో అది ఆమెకు ఉండేటటువంటి అందాన్ని చెప్పడం. కేవలం కేశ సౌందర్యమే కాదు, నీలాదేవికి ఉండేటటువంటి అందం అంతా కూడా ఇక్కడ సూచింపబడినట్లయింది. ఇక్కడ ఎందుకు చెబుతున్నారు? ఇక్కడ అందాన్ని చెప్పడంలో ఉద్దేశం, నువ్వు చాలా కరుణ కలిగిందానా, నువ్వు చాలా దయ కలిగిన దానివి, అందువల్ల పరమాత్మకు మా విషయం గురించి పురుషకారం చేసి రక్షించవలసింది అని చెప్పవలసినట్టుగా చాలా కరుణ కలిగిందానా అని సంబోధించాలి. కానీ అందమైనటువంటి రూపాన్ని కలిగిందానా అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటేట, మరి పురుషకారాన్ని గురించి చెప్పేటప్పుడు ఇరువరయం ఉపదేశత్తాలే తిరుత్తుం అని చెబుతూ జీవుణ్ణి భగవంతుణ్ణి కూడా మనకి శ్రీవచన భూషణంలో ఇక్కడ కూడా పిల్లోకాచార్యుల వారు చెప్తారు. భగవంతుణ్ణి జీవుణ్ణి కూడా తన మంచి మాటలతో లక్ష్మీదేవి మరి జీవుణ్ణి భగవంతుణ్ణి ఆశ్రయించేటట్టుగా చేస్తుంది, భగవంతుణ్ణి జీవుణ్ణి ఆదరించేటట్టుగా చేస్తుంది. ఉపదేశత్తాలే తిరుగుతుంది. ఒకవేళ ఈ సంగతి వీలు కాలేదనుకోండి, తన ఉపదేశాన్ని జీవుడు వినలేదు, లేదు భగవంతుడు వినలేదు, అప్పుడు ఏం చేస్తుందంటే రెండు వజ్రాయుధాలు ఉన్నాయి ఆవిడ దగ్గర. ఒకటి ఇవనై అరుళాలే తిరుత్తుం, తన అనుగ్రహంతో, తన కృపతో, కేవల కృపతో ఇతన్ని రక్షిస్తుంది. భగవంతుడిని ఎలా స్వాధీనం చేసుకుంటుంది? భగవంతుడి విషయంలో ఈ కృప ఏం పనికిరాదు కదా. అందుకని అழகாలే తిరుత్తు, తన సౌందర్యాన్ని ప్రకటించి, తనకు ఉండేటటువంటి సౌందర్యాన్ని ప్రకటించి ఆ భగవంతుణ్ణి వశం చేసుకుంటుంది. లోకంలో కూడా లోక సాధారణంగా చూసినప్పుడు ఒక పతివ్రత తన భర్త యొక్క మనస్సును స్వాధీనం చేసుకునేటప్పుడు తన శీల గుణంతో పాటుగా తన అందంతో ఏ విధంగా అయితే స్వాధీనం చేసుకుంటుందో
అంటే ఏమిటి? ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మనస్సును తనకు ఉండేటటువంటి ఆత్మ సౌందర్యం, దేహ సౌందర్యం రెండిటితో వశం చేసుకునేటువంటి స్వభావం కలిగినది ఈ నీడాదేవి. అందుకని ఇక్కడ ఈ అందాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. కడతిరవాయి, ఇక్కడ కేశ సౌందర్యాన్ని తెలియజేయడం అనేది మరి ఆమె యొక్క సౌందర్యాన్ని తెలియజేయడం వంటిది. ఆ సౌందర్యం ఎటువంటిది అంటే భగవంతుని కూడా, ఆమెకు ఉండేటటువంటి సౌందర్యాన్ని చూసి భగవంతుడు కూడా వశమైపోయి ఆమె చెప్పినట్టుగా నడుచుకునేటటువంటి వాడు అవుతాడు అని చెప్పడం కోసం. కడతెరవాయి, అమ్మా తలుపులు తెరవలసింది, నువ్వు వచ్చి పురుషకారం చేయవలసిందమ్మా, తలుపులు తీస్తే గాని నువ్వు వచ్చి తలుపులు, ఈ ఇల్లు గృహిణివి నీవి కదా, ఇంటి ఇల్లాలివి నువ్వు కదా, ఇల్లాలివి నువ్వు వచ్చి లోపలికి ఆహ్వానించకపోతే అప్పుడు మాకెలా భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అంటే అప్పుడు ఆమె అప్పటికి మాట్లాడలేదు. ఇంకా తెల్లవారకుండా వీళ్ళు వచ్చారు, వీళ్ళు అర్ధరాత్రి వచ్చినట్టుగా ఉన్నారు అని అనుకుంటుందేమో అని తెల్లవారిందనే దానికి ఉండేటటువంటి కొన్ని గుర్తుల్ని తెలియజేశారు. ಒಂದು ಎಂಗೊಂಕೋಳಿ ಅழತ್ತನ ಕಾಣ್, ಒಂದು ಕೋಳಿ ಅழತ್ತನ ಕಾಣ್, ಒಂದು కోడి, ఇక్కడ కోళ్ళు కూస్తున్నాయమ్మా తెల్లవారిందని దానికి గుర్తు చెబుతున్నారు. అంటే గోదావరి ఇక్కడ నీలాదేవి అందట ఏదో ఒక కోడి కూస్తే అయిపోయింది, ఆ జాము కోళ్ళని ఉంటాయి, ఆయా జాముల్లో కూస్తాయిట అవి. ఒక్కొక్క జాముకు అయిందనే గుర్తుగా వాటికి ఆ శక్తి భగవంతుడు ఇచ్చాడు. ఒక్కొక్క జాములో కోడి కూసే శక్తిని భగవంతుడు ఇచ్చాడు. ఆ ఒక్కొక్క జాములో కూస్తాయి రెండివి, తెల్లవారిందనే దానికి గుర్తు కాదు పొమ్మంది. అప్పుడు వీళ్ళు అన్నారు, కోడి అంటే ఏకవచనం కాదమ్మా, బహువచనం. ఈ తమాషా సంస్కృత భాషలో ఉండేటువంటి తమాషా. తెలుగులో అయితే కోడి కోళ్ళు అంటాం బహువచనం, అరవంలో కోడి అంటే ఒక కోడి అని అర్థం ఉంది, ఎక్కువ కోళ్ళు అని కూడా అర్థం వస్తుంది. ఇక్కడ కోడి అంటే పలు కోళ్ళమ్మ, అనేకమైనటువంటి కోళ్ళు అంతటా కూస్తుంది. అంటే కోళ్ళు అని చాలా కోళ్ళు కూస్తున్నాయి. ఏదో ఒక చోట ఉండే కోళ్ళు కూస్తే సరిపోయిందా, వాటికి ఏదో భయం కలిగి ఉంటుందా, అందుకని కూస్తున్నాయి అంది. అట్లా కాదు, ఎంగుం కోడి అழత్తన, అంతటా కూడా ఉండేటువంటి కోళ్ళు కూస్తున్నాయి. ఇక్కడ ఉద్దేశం, ఇక్కడ కోళ్ళని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే కోడి ప్రాతకాలంలో నిద్ర లేచి తన కర్తవ్యాన్ని నిర్వహిస్తుంది. కర్తవ్యాన్ని నిర్వహించేటటువంటి స్వభావం కలిగినది. ఇది దేనికి చెబుతుంది ఇక్కడ కోడను ప్రస్తావన చేయడం? భగవత్ కైంకర్యంలో శ్రద్ధ కలిగినటువంటి భగవద్భక్తులు అని చెబుతుంది. భగవద్భక్తుల యొక్క కర్మాచరణ, కైంకర్యాలు ఆయా కాలానికి అనుగుణంగా కైంకర్యాన్ని చేసేటటువంటి భగవత్ కైంకర్య నిష్ఠులను చెబుతుంది. అంతేకాకుండా సారాసార వివేకం కలిగినటువంటి వారు ఆచార్యులు. కోడి అనేది అశుద్ధమైన ప్రదేశంలో కూడా తనకు కావలసినటువంటి ఆ గ్రాసాన్ని, తన ఆహార కణాలని, ధాన్యపు కణాలని మాత్రమే స్వీకరించి అక్కర్లేని వాటిని విడిచిపెట్టేటటువంటి స్వభావం కలిగింది కనుక ఆ విధంగానే తెల్లవారిందనేటువంటి విషయాన్ని తాను తెలుసుకోవడమే కాకుండా తన కూతలతో, తన ధ్వనులతో ఇతరులకు కూడా తెలియజేసేటట్టుగానే ఆచార్యులుగా, భాగవతులుగా ఉండేటువంటి వారు భగవతత్వాన్ని తాము తెలుసుకోవడమే కాకుండా ఇతరులకు కూడా తెలియజేసేటువంటి స్వభావం కలిగిన వారు అని ఈ విధంగా పలు విధాలుగా ఉండేటటువంటి సామ్యాలు కోడికి, కోడి మాదిరిగా, కొంగ మాదిరిగా, ఉప్పు మాదిరిగా ఎలా ఉంటారు. భాగవత లక్షణాన్ని గురించి చెప్పవలసి వస్తే మనం ఎలా చెప్తే, ఆంతార్యులు అనేటువంటి పెద్దలు ఆ లక్షణాలు ఏవో చెప్పారు, భాగవత లక్షణాలు చెప్పారు అని మనకి వార్తామాల మొదలైనటువంటి గ్రంథాల్లో కనిపిస్తాయి. వందంగం కోడి అజత్తనగాన్ అని గుర్తు చెప్పారు. అంతేకాకుండా
మళ్ళీ ఇంకా కొన్ని గుర్తుల్ని మాధవి పందల్ మేం పల్గాల్ కుయిలినంగల్ పూవినఘాట్. నీ పెరట్లో ఉండేటటువంటి మాధవీలత పందిరి ఉన్నది, దాని మీద ఉండేటటువంటి కోకిలలు తెల్లవారింది అనే దానికి గుర్తుగా కుయిలినంగల్ పూవినఘాన్, కోకిలలు లేచి కూస్తున్నాయమ్మా తెల్లవారిందనే దానికి గుర్తుగా అని అంటున్నారు. కోకిలను అంటే ఏమిటి ఇక్కడ అంటే కోకిలకు పరభృత అని పేరు. ఇక్కడ పరభృత అంటే కోకిల మామూలుగా కూడా కాకే పెంచుతుందని కోకిల గుడ్డును కాకి గుడ్డును తేడా తెలియదు, కాకి తెలియదు. కోకిల గుడ్డు కూడా కాకి పొదిగి పెంచుతుంది, పెళ్ళి అయిన తర్వాత దాన్ని దూరంగా తరిమేస్తుంది. కానీ అందువల్ల కోకిల అనేది చిన్నప్పుడు కాకి చేతే పెంచబడుతుంది కనుక పరభృత్ అని దానికి పేరు. ఆ విధంగానే భాగవతులు ఆచార్యులు కూడా పరభృత్తులు. పరభృత్తులు అంటే భగవత్ కటాక్షం చేత మరి పెంచబడేటటువంటి వారు, అటువంటి స్వభావం కలిగినటువంటి వారు కనుక ఇక్కడ భాగవత పరమాత్మనే ఆశ్రయంగా కలిగినటువంటి మహానుభావులుగా ఉండేటువంటి వారు ఇక్కడ కోకిల చేత శబ్దం చేత చెప్పబడుతున్నారు. అటువంటి వారంతా కూడా లేచి అనుష్ఠానం చేసుకునేటువంటి సమయం అయిందమ్మా, లేచి మాకు అవకాశం ఇవ్వవలసింది, పరమాత్మ సన్నిధానానికి వచ్చి ఆ పరమాత్మకు సేవించడానికి వీలుగా అని పురుషకారం చేయవలసిందిగా ప్రార్థన చేస్తుంది. మాధవి పందార్ అయినప్పటికీ ఆమె పలకల. ఆ విధంగా పలకపోతే ఏమిటి ఈవిడ పలకకుండా ఉన్నది, ఏం చేస్తున్నది ఈమె అయినప్పటికీ ఈమె ఏం చేస్తుందో చూద్దామని కిటికీల ద్వారా చూశారు. చూస్తే ఎట్లా ఉన్నది, పరమాత్మ సన్నిధానంలో ఉన్నది ఆమె. ఇద్దరు ఒకే శయ్య మీద ఉన్నారు. రాత్రంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మతో వినోదంగా బంతితో ఆటలాడింది. ఆ శ్రమ వల్ల బంతి చేతిలోనే పెట్టుకుని ఆమె శయనించి ఉన్నది. ఆ సన్నివేశం కనపడుతూ ఉన్నది వీళ్ళకి కిటికీలోంచి. అందుకని ఆ సన్నివేశాన్ని వ్యక్తం చేస్తారు. పందార్ విరలి, చేతి వేళ్లలో బంతిని కలిగిన దాన. ఇక్కడ బంతి అంటే ఏమిటి అంటే, బంతి అంటే భోగోపకరణ. శ్రీకృష్ణుడు లీలోపకరణ, బంతి లీలోపకరణ, భోగోపకరణ శ్రీకృష్ణుడు. అంటే అది ఒక అర్థం. రెండవది, ఈ బంతి అంటే ఎవరు? ఈ సంసారులే. బంతి అంటే సంసారులే. త్వన్యంచద్భిః ఉదంచద్భిః కర్మసూత్రోపపాదితైః హరే విహరసి క్రీడా కందుకైరివ జంతుభిః అని శాస్త్రం చెబుతారు. పరమాత్మ కూడా ఈ జీవులతో వినోదాన్ని అనుభవిస్తాడు. ఈ లీలా విభూతిలో, లీలా విభూతి అని పేరు. లీల కోసం భగవంతుని లోకవత్తు లీలా కైవల్యం అని బ్రహ్మసూత్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. భగవంతుని లీల కోసం ఉన్నది ఈ లోకం అంతా కూడా. లీలే దీని యొక్క ప్రయోజనం అని, సృష్టి ప్రయోజనం ఏమిటంటే లీలే అని. జీవులే భక్తి ఈమె చేతిలో ఉండేటటువంటి భక్తి ఈమె చేతిలో ఉన్నారు. బంతులంటే ఇక్కడ వేద ఏం చెబుతున్నది, తత్వశాస్త్రం ఏం చెబుతున్నది, బంతి అంటే జీవులే ఈమె చేతిలో ఉన్నారు అన్నమాట. అంటే ఈమె యొక్క పురుషకారం చేస్తే వీరికి ఉజ్జీవనం కలుగుతుంది. ఇంకా చెబుతున్నారు, మైత్తు నన్ పేర్వాడా, మీ బావగారు శ్రీకృష్ణుడు బావే కదా, సంబంధాన్ని బట్టి మీ బావగారి బావ అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మీకు తగినటువంటి ప్రాప్త అయిన స్వామి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ గుణాలను పాడుతూ ఉంటే, పేర్పాడ నామాలని పాడుతూ ఉంటే, నామాలని పాడడం అంటే నామాలని పాడడం అంటే ఆయనకు ఉండేటటువంటి గుణవైభవాన్ని
అంతటిని కూడా కీర్తించడమే కదా. ఆ విధంగా వాడుతూ ఉంటే నువ్వు సంతోషించి మాకు నువ్వు పురుషకారం చెయ్యవద్దా? చందా మరి ఎలా చేయాలి? చందా అయితే అందట వచ్చి తరువులు తీసుకొని రండి, పరమాత్మను అడుగుతానంటున్నారు, ఎవడుగుతారు రండి. అట్లా కాదమ్మా, నువ్వు స్వయంగా రావాలి, తలుపులు తెరవాలి. నువ్వు పురుషకారం చేస్తే తప్ప మాకు ఎట్లా గతి? చందామరక్కయ్యాల్ సిరార్ వలయుడిప్ప, అందంగా ఉండేటటువంటి తామర పూల వంటి నీ చేతులతో నీ తలుపులు తెరుస్తూ ఉంటే, అందంగా తామర పూల వలె ఉండేటటువంటి నీ చేతిని మేము చూడాలి, ఆ గలగలను మేము వినాలి, కల్లారా ఆ దృశ్యాన్ని మేము చూడాలి, ఆ ధ్వనులను వినాలి. ఈ సంగతి అంతా కూడా మేము చూడాలి. ఆ దృశ్యం అంతా మాకు కళ్ళారా కనిపించేటట్టుగా మాకు అనుగ్రహించు. వరయళిప్ప వందు తీరమాయి, వచ్చి నువ్వుగా వచ్చి అనుగ్రహించవలసింది, లేకపోతే మాకు గతి లేదు సుమా. నీ పురుషకారమే లేకపోతే భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మాకు కలగనే కలగదు అని అంటూ, పురుషకార స్వరూపిణిగా ఉండేటటువంటి నీడాదేవిని ఈ పాసురంలో గోదాదేవి ప్రార్థన చేస్తూ ఉన్నది. ఇది ద్వైమంత్రంలో ఉండేటటువంటి విషయాన్ని మనకి నిరూపిస్తూ ఉన్నది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా లక్ష్మీ సహితుడుగా ఉండేటటువంటి పరమాత్మనే ఆశ్రయించాలి, అప్పుడే భగవంతుని యొక్క ఆశ్రయణం అనేది పరిపూర్ణమవుతుంది అనే శాస్త్రార్థం ఈ పాసురం ద్వారా గోదాదేవి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించుకుని రేపు మళ్ళీ గోష్ఠిని సేవించుకుందాం. శ్రీమచ్చై విష్ణు చిత్తారీయ మనోనందన హేతవే నందనందన సుందరియై గోదాయై నిత్యమంగళం. பெருமானார் திருவடிகளே